ఇప్పుడు మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రాబోయే సంవత్సరాల్లో ఎలాంటి కొత్త స్కీమ్స్ ఏమన్నా ప్రవేశపెట్టాలనే ప్లాన్లో ఉందా? అదే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ చేయాలా. స్కిల్ డెవలప్మెంట్లో మీరు అడుగుతూ ఉన్నాం, చాలా విషయాలు రాశారు. బట్ ఫీల్డ్లో పోవాలా, ఎండీలు అందరూ చెప్తాం. ఫీల్డ్లో పోయి వాళ్ళకి ఏం కావాలో గుర్తించి ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయండి. ఎవరి దగ్గర ఏ స్కిల్, ఇప్పుడు ఏఐ వచ్చింది, చాలామంది ఐ పిల్లలు అడుగుతున్నారు. స్కూల్స్లో కాలేజీలో పోతే ఏఐ వచ్చింది, మాకు ఏఐ ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఇస్తామని చెప్పినాం. ఏఐకి కూడా కోర్స్ సపరేట్గా ఏర్పాటు చేస్తామన్నాం. ఇంటర్మీడియట్లో కూడా అది లోకేష్ బాబు గారితో మాట్లాడి దాన్ని కూడా డిసైడ్, ఎందుకంటే చేయాలా. మన స్కిల్ ఉంది, మా దగ్గర స్కిల్ ఉంది, కానీ ఆర్థికంగా డబ్బు లేదు. ఆర్థికంగా డబ్బు కావాలంటే ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం చేయండి ఏం చేయలేము. మీ దగ్గర ఏం లేదు, మన దగ్గర ఏముంది, ఒట్టి చేతులు. స్కూల్కి మీకు తెలుసు కదా, నేను స్కూల్ పోతే అడుగుతా, మైనార్టీ స్కూల్కే చెప్తున్నా. మీకు ఇదే ఇంటర్మీడియట్ స్కూల్ అడిగారు కదా, స్కిల్ ఇచ్చాను, సిస్టమ్ ఇచ్చాను. మీరు మధ్యాహ్నం ఎంతమంది ఇంట్లో పొద్దున టిఫిన్ ఎంతమంది చేసి వస్తారు, మధ్యాహ్నం ఎంతమంది భోంచేస్తారని అడిగాను నేను. 190 మంది టిఫిన్ లేదు, భోజనం లేదు మధ్యాహ్నం. ముస్లిమ్స్లో కానీ హరిజనుల ఎస్ఎస్లో కానీ అడిగా, ఇదే మాట చెప్పారు. చేతులు ఎత్తబడి చేతులు లేదారు. చాలామంది సిగ్గుపడి చెప్పకుండా చెప్తే లేచినారు పాపం. మధ్యాహ్నం ఇంట్లో మార్నింగ్ ఉండదు. తండ్రి సంపాదించుకొని వస్తే సాయంత్రం మధ్యాహ్నం 200, 300 నాలుగు తినాలా. వాడు మంచివాడైతే పర్వాలేదు. ఆ 200 పడుతుంది, మళ్ళీ తాగనీకి 100, 200 తీసుకుంటారు. మేము పాపం మెయింటైన్ చేయాలా. అది మెజారిటీ ముస్లిమ్స్ మనకి ఎస్సీస్లో స్కూల్లో చూసా, చాలా బాధ అనిపిస్తుంది. ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కూడా ఈ పరిస్థితి అంటే, కాబట్టి మధ్యాహ్నం భోజనం ప్రవేశపెడితే ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు వచ్చినారు పిల్లలు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉంది, పెట్టాం. డిగ్రీకి అయితే ఎవడు పోవడంలే, అంత టెక్నికల్ ఇంజనీర్లకు దానిలోకి తిరిగిపోతున్నారు. కానీ డిగ్రీ కాలేజీలు అన్నీ మూతపడుతున్నాయి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కూడా చేయటం లేదు, తక్కువైపోయినారు. అయితే ఏమైందంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ గవర్నమెంట్ మీద ఏమంటే, లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు నేను డిఎస్సీ ఏర్పాటు చేస్తామని. డిఎస్సీలో 16,000 చిల్లర మంది ఉద్యోగాలు వచ్చాయి. అందులో మన పాపులేషన్ ఆంధ్రాలో 7.7 ఉంది, మైనార్టీస్ ముస్లిమ్స్ది. క్రిస్టియన్స్ 1% తీసేస్తే, జైన్స్ గిన్స్ సిక్కులు కానీ అవి నియర్ బై 8. మనం ఎంతమంది పాస్ అయినాము? 11% పైన పాస్ అయినాం. పాస్ అయిన పిల్లలు మీరు ఒకసారి గుర్తిస్తే ఇక్కడ ఉన్న చూసినారు, అందరు పిల్లలు ఉన్నారు, ఆడళ్ళు. అంటే 8 ఏళ్ళు ఏం డిఎస్సీ జరపలే ఆయన. మన 5 ఏళ్ళు జరిపిన తర్వాత అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు వచ్చేసినారు. లోకేష్ బాబు గారు మీరు ఉద్యోగాలు తీసుకోవడానికి నేను సర్టిఫికేట్ ఇస్తారు, మీరందరూ బస్సులు కూడా ఏర్పాటు చేసినా, మీరు రండి అనిపోతే అందరు పిల్లలతో వచ్చినారు. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, బాగా అనిపించింది. వాళ్ళు పిల్లలు ఉండి కష్టపడి చదివి మీరు ఉద్యోగం సంపాదించారంటే హ్యాట్సప్ చెప్పాలి పిల్లలకు. అందులో మెజారిటీ మన పిల్లలు ఉన్నారు, ముస్లిం పిల్లలే. పేదరికం నుండి వచ్చి సంఖ్యలో పిల్లలు వేసుకొని 7 ఏళ్ళు, 6 ఏళ్ళు, 8 ఏళ్ళ పిల్లలు వేసుకొని అంత ఆశ్చర్యం ఉంది. మళ్ళీ అవకాశం ఇస్తున్నారు. చదువుకున్న మంది పిల్లలు మనలో కూడా చాలామంది ఉన్నారు. చెప్తే కదా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు. ఇప్పుడు ఒక అమ్మాయిని చూస్తే ఇప్పుడే మాట్లాడాను నేను, అమ్మాయికి ఏదైనా విప్పాలని. నేను ఆశ్చర్యమైన ఎవరు అనుకున్నా, చెప్పకూడదు కార్యం ఆ పరిస్థితి చూసి పిలిచి, ఏం ఊరికి తిరుగుతున్నావు, నేను ఏదో అనుకున్నా. ఏం చేస్తావు, ఏం కావాలి నీకు అని. ఏదైనా చెప్పాడు సార్, ఏదైనా కుకింగ్ లేకుంటే స్వీపింగ్ పని ఉంది. ఏం చదివినావు నీవు అని పొరపాటున అడిగిన. నేను ఎంఎస్ ఏదో ఏం చెప్పేది, ఎంఎస్ పాస్ అయ్యి చెప్పేది. నేను ఆశ్చర్యమైన పాపని చూసి సామెల పిల్లలు అని, అమ్మ నేను సర్టిఫికేట్స్ అని తీసుకురామని. నాకు ఏదో ఒక ఉపాధి కలిగాడు సార్, భర్త వదిలేసిపోయినాడు. ఆడపిల్లలు చదువుకున్నారు, మగవాళ్ళ పిల్లలు ఈ బండల పని, ఆ స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాడు. వాడి ఇంటిని కానీ భార్యని కానీ పిల్లలు కానీ పట్టించుకోడు. ఆడపిల్లలు చేయాలి అని అమ్మాయిని పిలిచి చెప్పాను. ఇప్పుడు వచ్చేటప్పుడు చెప్పాను, డిఎండబ్ల్యూ వచ్చి అమ్మాయిని పిలిచింది. కాబట్టి ఆ పరిస్థితులు ఉండే చదువుకున్నారు పిల్లలు, కానీ అవకాశం లేదు. లోకేష్ బాబు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవకాశం వచ్చింది. మళ్ళీ డిఎస్సీ ఫిబ్రవరి చెప్తామని వచ్చింది కదా పేపర్లో. మళ్ళీ అవకాశం చదువు మంచిది కదా. ఏమి చేయకుండా ఎంప్లాయ్మెంట్ లేకుండా ఎట్లా పిల్లలు? దానికోసం అది గుంటూరు కూడా చెప్పేది, మీరు ఎంప్లాయ్మెంట్ అడగండి. బతకాలి కదా. ఇవి చేయాలన్నా స్థలం తీసుకొని, ఇది స్థలం ముస్లిమ్స్ లేదు, బోర్డు ఏం చేయాలన్నా, ఎత్తున కొట్టుకోవాలన్నా, దానివల్ల ఉపయోగం ఉండాలి కదా మనకు కమ్యూనిటీకి. స్కిల్ డెవలప్మెంట్ ఎంత కావాలి? 2 ఎకరాలు 3 ఎకరాలు కావాలి, అంతే కదా. అంతకన్నా ఏం చేస్తాం? నేను అదేదో కూర్చొని మీరు మాట్లాడుకొని అంత ఇంత మాకు వేస్తే 1 ఎకరాలు 2 ఎకరాలు మసీదు లేకుంటే ఏదో కట్టుకొని దాని కింద కాంప్లెక్స్ కడితే వాడగలు వస్తాయి. కర్నూలు కట్టాం కదా మసీద్ పక్కనే. ఆ రోజులు కూడా అంతే. తబ్లీగ్ జమాతులు వచ్చినారు. ఏ జమాత్ నాకు తెలియదు, హజరత్ తబ్లీగ్ జమాతులు పోతే వద్దు నైజ్ బన్నా వాళ్ళే అనుకో చుకున్నా సూచమలేమని. నిషాని ఉన్నాను హైబ్రిడ్ సార్ పెడితే నేను ఎంపీ గెలిచినా నాకు నిషాని ఉండాలి ఫరూక్ అని. నేను కూడా కట్టాలి సార్, బలవంతంగా అడగట్టాం.
వాళ్ళు ప్రొటెక్ట్ చేసేవారు. కలెక్టర్ తీశాడు, కలెక్టర్ తీసేది రిసాల్దార్ మాస్క్. రిసాల్దార్ అంటే సోల్జర్లు. మల్లారెడ్డి గుంటూరు పోయాడు, సోల్జర్లు నేను ఇచ్చిన స్థలం ఇది మీకే ఆడితే అన్నాడు. అప్పుడు కాపు చెప్పినాం. ఇప్పుడు ఎప్పుడు కాంప్లెక్స్ కట్టాం. ఇప్పుడు దాని ఆదాయం ఎవడని అడిగినాడా? కమ్యూనిటీ అడగడం లే. ఫరూక్ వస్తే ఫరూక్ మంచి, వాడు వస్తే ఇంకోటి వస్తే ఇంకోటి మంచి. అట్లా జరగకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు మైనార్టీలు ఎక్కువగా ఉన్న రూరల్ ఏరియాల్లో వారి ఆరోగ్యము మరియు విద్యా మౌలిక సదుపాయాల కోసం ఎలాంటి కృషి చేస్తున్నారు? నిన్ననే ఆయన కూర్చున్న పెద్ద మనిషి హాస్పిటల్ ఓపెన్ చేస్తే హాస్పిటల్ పోయినాం. అని ఐలూరులో వచ్చి హాస్పిటల్ తీసుకొస్తున్నాం. ఇప్పుడు మైనార్టీలు ఉన్నారు, కానల్లో హాస్పిటల్ పెడతాం, చాబోల్లో పెడతా ఉన్నాం. ఇట్లా ప్రతి గ్రామంలో కూడా హెల్త్ సెంటర్, హెల్త్ యూనిట్ పెడుతున్నాం. గతంలో లేదు. ఇప్పుడు అవన్నీ ప్రవేశపెట్టాం. ఫౌండేషన్ కూడా వేసాం చాలా వరకు. చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వైద్యం ఆరోగ్యము ముఖ్యం. చదువు అనేది ముఖ్యం, వైద్యం అనేది ముఖ్యం, ఆరోగ్యం అనేది ముఖ్యం. వైద్య ఆరోగ్యం లేకుండానే వైద్యం ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్, హెల్త్ ఈ రెండే కాన్షియస్ మనకు ఇప్పుడు దీనికోసం PMJVK స్కీమ్ ఉంది. ఎగ్జాక్ట్లీ. దాంతో ఎలా సమన్వయం చేస్తున్నారు? నిన్న PMJVK కింద మాట్లాడు. PMJVK వచ్చిన సమస్య ఏమంటే ఆయన మహానుభావుడు మా జగన్ ఏడాడు. ఆ జగన్ చేసిన పనికి వచ్చే డబ్బులన్నీ పోయినాయి. రాష్ట్రాలకు, మన రాష్ట్రం కాదు దేశం అంతా ఇచ్చినాడు ఆ పని. PMJVKలో మీరు అన్నట్టు 40-60 అది స్కీము. 40-60 తీసుకొని దానికి యూటిలైజ్ సర్టిఫికేట్ చూపించలేదు, 40% కట్టాలని లేదు. కట్టడానికి మొత్తం దేశం అని చెప్పినప్పుడు 40% మనం కట్టాలి. 40% మనం కడితే అది 6%. మన గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి 40% కట్టి మీరు చెప్పినట్టు రివ్యూ చేసాం. స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలా, అది ఎక్కువగా షాదీఖానాలకు వచ్చినాయి. ఎందుకంటే పొలిటికల్ కాబట్టి ఇవన్నీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం మాట్లాడి నిన్న ఎస్టర్డే ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా 18 hours ఇప్పుడు ఇవన్నీ చేయాలి. ఇప్పుడు డబ్బులు లేవు. ఇప్పుడు గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చింది. ఆయన చేయడం వల్ల 40% కట్టి ఇంతకుముందు గవర్నమెంట్ గ్యారెంటీస్ ఇస్తున్నారంట. ఈయన చేసిన పనికి దేశమంతా 40% వాళ్ళ అకౌంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అకౌంట్ పడేదాకా 60% వేయడం వల్ల అన్ని చోట్ల కూడా ఇదే బాధ అయిపోయింది. ఇప్పుడు అది కూడా సర్వనాశనం చేసి పెట్టినాడు. ఇది NRI చేయొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని పేరు మార్చారు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా పేరు పెట్టుకొని ఇప్పుడు 46 చేశారా. ఈ మహానుభావుడు దీని కారణం కూడా. ఈ మహానుభావుడు అసలు రోడ్లు వేయాలి, డబ్బులు వేసేసారు. క్లీన్ బోల్డ్. కనీసం పని కూడా చేయకుండానా వాళ్ళ రకంలో దాదాగిరి చేసి అంత బెదిరించి పని చేసినట్టు పని చేసినట్టు లేని పని చూపించేసి తినేసినారు. దానివల్ల అది మనకు కుదిబండి అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు చేసినారు మీరు. ఇప్పుడు అది 40-60 అయిపోయింది. 40 మనం కట్టాలి, 60 చేయాలి. లేకుంటే 90% మనము 90 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 10% మనం కట్టేది. 10% మనం ఎక్సెస్ ఏదో చేసుకొని గ్రామాల్లో వాళ్ళు చేసుకుంటుండే. అది నోట బట్టి కొట్టాడు. ఈయనని ప్రాక్టికల్ నాశనం చేసిన దేశాన్ని అంతా ఈయనే జగన్ గారు. ఇప్పుడు రాష్ట్రంలో మైనార్టీల సామాజిక ఆర్థిక సర్వేలు ఎప్పుడు నిర్వహిస్తారు? ఆ డేటా ఆధారంగా పాలసీల మార్పు ఏదైనా ఉంటుందంటారా? ఆర్థిక సర్వే మన దగ్గర ఆర్థిక సర్వే చేయడానికి ఆర్థికం ఉంటే కదా మనం ఏమన్నా సర్వే చేయడానికి. అందరూ బిలో పావర్టీలో ఉన్నారు. ఆ దేశం రిపోర్ట్స్ ఉన్నాయి కదా మీ దగ్గర. సత్యార్ కమిటీ రిపోర్ట్ ఉంది, పుట్టుస్వామి కమిటీ ఉంది, గోపాల్ స్వామి రిపోర్ట్ ఉంది, ఇంకా చాలామంది రిపోర్ట్ పేర్లు చెప్తాను నేను. అందరు ఇచ్చినారు. అది ఎంత దరిద్రం ఉండవు మనం చెప్తే మనం చెప్పలేము, వెళ్ళలేము, చదవలేము. కాబట్టి ఆర్థికంగా మొత్తం దాదాపుగా 90% మైనారిటీస్, మోర్ దాన్ 90% వర్స్ట్ భారతదేశంలోనే బాగా వెనుకబడిన కులంలో, బాగా ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు, ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, తర్వాత దళితులు ఉన్నారని వచ్చింది. మన కర్మ. రాజకీయ పరంగా కూడా పాయా, రాజకీయ పార్టీలు ఎక్కువైపోయా. యూపీ లాంటి దగ్గర యూపీలో 62 మంది ముస్లిమ్స్ వచ్చేటోళ్ళు, బీహార్లో 25 మంది వచ్చేటోళ్ళు. అది ఎందుకు పోయినా నీకు తెలుసు, నేను చెప్పకూడదు. దీంట్లో నాశనం అయిపోయాం. 22 మంది వచ్చారు. బీహార్లో, యూపీలో ముఖ్యమంత్రులు కూడా అయినారు గతంలో. గఫూర్ సాబ్ ఇంకొకరు ఉన్నారు, పేరు మర్చిపోయినా. ఇప్పుడు ఈ పార్టీలు వచ్చేసి ఎవరు ఏ పార్టీ ఒక అర్థం కాలే. 5 మంది 6 మంది కాడికి దిగిపోయినారు. అదే సెక్యులర్ భావాలు ఉండేటోళ్ళ మనసులో కమ్యూనల్ భావాలు వచ్చేసాయి. దాన్ని క్రియేషన్ చేసింది ఇంకా పేర్లు చెప్పకూడదు, ఎవరు చెప్పకూడదు. దాంతో ఆయన పాయ మనం 20% గెలిచమంటే అన్ని గెలుస్తాడుగా. సెక్యులర్ భావాలు ఉండేటోడు వాడు కలిసి మనకు ఓట్లు వేస్తే మనం గెలుస్తాము. మన వాళ్ళు ఓట్లు వేస్తే నాకు ఎంతమంది వస్తాయి? పాయా. ఇలా కేరళలో ఎంతమంది ఉంటాయి అంటే ఇవన్నీ దీనికి కారణం ఎవరు ఈయన తెలుసు. ఓకే. ఎన్నికల సమయంలో, నంద్యాల ఎన్నికల సమయంలో మీరు ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలతో పాటు శిక్షణ కేంద్రాలు అవి ఏర్పాటు చేస్తాము, పరిశ్రమల ఏర్పాటు గురించి హామీలు ఇచ్చారు.
దాన్ని నెరవేర్చడంలో ఎంతవరకు సఫలీకృతులయ్యారంటారు? పరిశ్రమ అయితే ఇంకా మనకు ఓరకల్ దానికి యాడ్ ఉంది, మొత్తం మన దగ్గర ఉంది. నిన్ననే కలెక్టర్ అడిగా క్యాబినెట్లో, ఏందమ్మా 542 ఎకరాలు వచ్చింది, ఏం పరిస్థితి అంటే ఏం చేస్తాం సార్ అడిగా. గని మంచాలగట్ట మిడుతూరు మండలాల్లో స్థలాలు పోయినాయి, హెలికాప్టర్లు దిగేది, తర్వాత మేజర్ ఫ్యాక్టరీ ఆఫీస్ అంతా ఓరకల్ ఉంది. సార్ ఏదైనా సరే ఉపాధి అడగాల, ఎక్కడైనా సరే రాష్ట్రం అభివృద్ధి చెందాలా, జిల్లా అభివృద్ధి చెందాలా. మన జిల్లాలో సరే మంచి పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు నంద్యాల జిల్లాలో అయితే పరిశ్రమలు బేతంచెర్లలో కానీ డోన్లో కానీ పరిశ్రమలు అనుకున్నాయి. కర్నూలులో ఉండే పరిశ్రమలు నంద్యాల విండి ఉన్నాయి. అవి ఇరిగేషన్ అంతా మన పాదం. మనం నంద్యాల అభివృద్ధి కోసం ఏమైతే ప్రామిస్ చేసామో అది ఖచ్చితంగా నిలబెట్టుకుని నంద్యాలకు మనకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమం తప్పకుండా చేస్తాం. ఇప్పుడు ఏం అభివృద్ధి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అడిగారు, మీరు ఈ రోడ్డు వైడెన్ చేయాలన్నారు. సంతోషం సార్ అని, నీ ప్రాపర్టీ నుంచే మొదలు పెడతామన్నారు. కొట్టాను సార్ అని ఇచ్చాం, త్యాగం చేసాం. మీగా ఎన్నో ఇచ్చాం. ఇంకా అభివృద్ధి చేయాలా, ఇంకా ప్రజా అవసరాలు తీర్చాలా, ఇది కర్తవ్యం, ప్రజలకు వాగ్దానం ఏం చేసాం దాన్ని తూచా తప్పకుండా నిలబెట్టుకునే బాధ్యత నాది, చేయాల్సిన బాధ్యత తప్పకుండా చేస్తాం. మైనార్టీలో అత్యధికంగా ఉన్న నంద్యాల ప్రాంతంలో మౌలిక సదుపాయాలతో పాటు విద్యా ప్రమాణాలు పెంచడానికి మీరు ఎలాంటి కృషి చేస్తున్నారంటారు? చెప్తే కదా ఇప్పుడు దానికి ఇంటర్మీడియట్ కాలేజు 12 మంది 16 మంది స్ట్రెంత్ ఉంటే దానికి స్ట్రెంత్ను పెంచి ఈరోజు మధ్యాహ్నం భోజనం పెంచిన పిల్లలు వచ్చినారు. ఒక సిస్టమ్ వాళ్ళ సిస్టమ్ ఇచ్చా, దానికి స్థలం కూడా కేటాయించడం జరిగింది. మొన్న ఎవరు వేరే ధన్యారు దాని గురించి. ఆ స్థలం కేటాయించడం, దాని డబ్బు కూడా కలెక్టర్ దగ్గర పెట్టా. కలెక్టర్ గారికి చెప్పారు, దాంతో మనం ఎన్ని బిల్డింగ్లు కావాలో ఎంత అవసరాలు ఉంటాయో చూడండి, అంతవరకు దాంట్లో అక్కడ డిఎం ఫండ్స్ ఏదైతే మైన్స్ ఫండ్స్ దీంట్లో నుంచి వస్తాయో ఆ ఫండ్స్ ఇవ్వండి చెప్పాను. కలెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు, ఇస్తామన్నారు. ఇప్పుడు అది ఐడెంటిఫై చేయాలి. అది వీళ్ళు బాధ్యత తీసుకోవాలి కొంతమంది దీని మీద. మన పిల్లలే చెప్పాను నేను, అది కావాలా. ఎందుకంటే పర్మనెంట్గా, ఎందుకంటే ఇంటర్మీడియట్కు డిగ్రీ కాలేజీ అన్నీ ఉండాలి. ఎందుకంటే అది ఎవరో దాతలు ఇచ్చిపోయినారు. అది ఎడ్యుకేషన్ కోసం ఇచ్చినాడు ఆయన, అది కులాలు కానీ మతాలు కానీ కాదు. దాన్ని మళ్ళీ మైనార్టీ ఎల్త పెడతాని తీసుకొచ్చినారు. తప్పది. ఎడ్యుకేషన్ ఇష్యూ ఇచ్చినారు, ఆయన కాన్సెప్ట్ మనం ఫుల్ఫిల్ చేయాలి. కానీ దాని కులాలు మతాలు ఎందుకు చదువులు కాడ కూడా అది చాలా తప్పు. దాని బిల్డింగ్ పర్మనెంట్ బిల్డింగ్ కూడా కడతాను. స్థలం కలెక్టర్ చెప్పారు, కలెక్టర్ కూడా అలాట్ చేసిన స్థలం కూడా. వెల్కమ్. స్థానికంగా మీరు ఎన్నికల ముందు ఎలాంటి సమస్యలు ఇక్కడ గుర్తించారు, వాటి పరిష్కారానికి ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు ఎంత? పెద్దగా అయిపోయింది, జిల్లా ఎత్తుపారు అయిపోయింది. కాబట్టి జిల్లాలో ఇంకా పనులు అయితే చాలా చూసాము, పనులు అయితే చాలా చేస్తాను. దాని గురించి ఆలోచన లేదు. ఇంకా నిధులదే కొరత. ఒక బ్రిడ్జ్ ఉంది, అది ముఖ్యమంత్రి గారు అడిగాము. మేము ఉన్నప్పుడే 4-5 పిల్లలు లేచినారు. 5 ఏళ్ళు దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చినారు. త్వరతగతిన అది చేస్తాం. తర్వాత కమ్యూనికేషన్ అదే కనెక్టింగ్ రోడ్స్కు కావాలని చెప్పి పద్మావతి నగర్ కానీ శ్రీనివాస నగర్ కానీ నేనే ఇచ్చేస్తాను ఆ స్వస్థ స్థలాలు. మళ్ళీ ఇప్పుడు ఆ శ్రీరామ థియేటర్ దగ్గర కూడా వాళ్ళు అడిగారు, బ్రిడ్జ్ కాబట్టి బ్రిడ్జ్ శాంక్షన్ చేశాము. చంద్రబాబుని ఎప్పుడే మన గవర్నమెంట్లో 2017-18లో శ్యామకాలం మీద సలీం నగర్ దగ్గర కానీ, ఇక్కడ ఇది పాలిటెక్నిక్ బ్రిడ్జిలు కానీ మనం వేసాం, వాళ్ళు ఏం చేయలే. ఇంకొక మనం ఇది కూడా అడిగారు, ఇక్కడ మన ఇది వెంకటాచలం కాలనీ పద్మావతి కనెక్టింగ్ అంత దూరం చుట్టూ తిరిగి రాకుండా ఆడనే ఒక 1/2 కిలోమీటర్ ఉండదు. 100 గజాలు బ్రిడ్జ్ చేసి 12 గజాలు వస్తారు. 100 గజాల బ్రిడ్జ్ కూడా అవసరం లేదు. బొగ్గులు అంటే ఇప్పుడు సెంట్రల్ లైట్ చేస్తాడు, రెడీ చేస్తున్నాం. ఆడ బీదులు ఉన్నారు పాపం, వాళ్ళు ప్రామిస్ చేసాము మీకు 2 సెంట్ ఇస్తామని. గత ప్రభుత్వంలో 3/4 సెంట్ ఇచ్చాడు. మేము లేదు, రూరల్ ఏరియా అది అర్బన్ ఏరియాకి వస్తుంది కాబట్టి అర్బన్ ఏరియా 2 సెంట్లు, రూరల్ ఏరియా 3 సెంట్లు ఇచ్చి తీరాల్సింది అంటారు ముఖ్యమంత్రి గారు. నా దగ్గర స్టాటిక్స్ వస్తున్నాయి, ఇప్పుడు ఏ ప్రభుత్వం ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయో అని చెప్పి దాన్ని వెతికి తీసి చేయడం అన్నారు. ఈ 22A కింద అందరికీ మహానుభావుడు దానదత్తం చేశాడు. అవన్నీ తీస్తే కానీ ప్రజలకు వస్తాయి. అసైన్మెంట్ ల్యాండ్స్ అని ఆయన ఎట్లా అమ్ముకుంటాడు? ఇవన్నీ ఉన్నాయి. ఆటో నగర్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తరఫున ఫ్రీ ల్యాండ్ ఇచ్చాము. ఎవరు ఇచ్చినా దేశంలో ఎవరైనా ఇచ్చినాడా? 1996లో. వీళ్ళంతా ఇంకా రాజకీయం రాకముందు 7 రాజకీయాలకు రాకముందు 96లో పాపం ఇంటిరావు చంద్రబాబు నాయుడు గారితో పిచ్చి ఫైట్ సార్ ప్రామిస్ చేశాను నేను ఎలక్షన్ అంటే పాపం ఇచ్చాడు ఆయన. 96 తీసుకొచ్చి ఇచ్చాం. ఇప్పుడు బ్రహ్మాండంగా 15 లక్షల సెంటు 20 లక్షలకు అమ్ముకుంటున్నారు. వచ్చేస్తున్నారు. వాళ్ళే కాంపన్సేషన్ అడుగుతున్నారు. కాంపన్సేషన్ ఇవ్వమనే మీరు టీడీఆర్ ఇస్తాను చూసుకోండి. కాంపన్సేషన్ చేయాలంటే ఎంతమందికి ఇస్తాము? నువ్వు ఎంజాయ్ చేస్తావు, నీ పొలం 10 రూపాయలు పోతే 100 రూపాయలు అవుతుంది. దాన్ని ఎంజాయ్ చేయ. కానీ నా దగ్గర కాంపన్సేషన్ తీసుకుంటే ఏం తీసుకుంటాం నేను. కొంతమంది ఒప్పుకున్నారు, 2-3 ఉన్నారు, అయిపోతుంది చేస్తాం దాన్ని అయిపోయిస్తాము. తర్వాత ఆర్కే ఫంక్షన్ హాల్ దగ్గర కూడా లెఫ్ట్కు రైల్వే స్టేషన్ రోడ్ కూడా బిషప్ని అడిగా, ఇస్తాను బిషప్. ఆ సైడ్ అది ప్లస్ అవుతుంది. ఆడ బ్రిడ్జ్ ఎక్కుతాము, ఇక్కడ కర్నూలు పోతాము, ఇక్కడ లెఫ్ట్ పోతే డైరెక్ట్ రైల్వే స్టేషన్ పోవచ్చు అని అడిగాం. బిషప్ గారు కూడా
ఒప్పుకున్నారు. అది కూడా తొందరలో కంప్లీట్ చేస్తా. మాట్లాడడం అది దట్ ఆల్సో ఆన్ ది వే. ఇవన్నీ మనం ఫుల్ఫిల్ చేసినట్టు. మనం ఆఫ్టర్ ఆల్ పని చేయడానికి వచ్చాం ప్రజలకు. ప్రభుత్వం ఎందుకు వచ్చాం మనం? ప్రజాభివృద్ధి కావాలా, ప్రతివృద్ధి కావాలా, ప్రభుత్వం సహకారం కావాలా. కాబట్టి సహకారం, ప్రభుత్వం సంపూర్ణ సహకారం ముఖ్యమంత్రి గారి దగ్గర వచ్చింది మనకు. మనం ఏం అడిగినా ఏం చేసినా కూడా ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి కూడా పాపం చేస్తున్నాడు ఆయన. ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలి. థ్యాంక్ యూ బై. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి స్థానికంగా ఉండే ముస్లిం సంఘాలు కూడా సపోర్ట్ చేసినప్పుడే ఇంకా అభివృద్ధి అనేది ఎక్కువగా జరుగుతుందని రాష్ట్ర మంత్రివర్యులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో షరీఫ్, 1 టీవీ న్యూస్.